కలుషిత నీరు సముద్రంలోకి చేరి మత్స్య సంపద అంతరించిపోతుందంటూ మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కొనపాపపేటలో వారు చేస్తున్న ఉద్యమం తీవ్రతరమైంది. స్థానికంగా ఉన్న అరబిందో ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వెళ్లేందుకు 3 నెలల క్రితం 3 కిలోమీటర్ల మేర 2 పైప్ లైన్లు వేశారు. ఈ పైప్ లైన్కి దగ్గరగా ఉన్న కొనపాపపేటలో సుమారు 155 బోట్లున్నాయి. వీటిపై ఆధారపడి 1200 మంది జీవనం సాగిస్తున్నారు. కలుషిత వ్యర్థాలన్నీ సముద్రంలో చేరటం వల్ల చేపలు చనిపోతున్నాయని, తద్వారా తమకు జీవనోపాధి దెబ్బతింటుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. పైప్ లైన్లు తొలగించే వరకు తగ్గేదేలే అంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు కొనపాపపేటలో ఏం జరుగుతోంది? అరబిందో ఫ్యాక్టరీ నిర్మించిన పైప్ లైన్ల వల్ల ఎంత నష్టం? మత్స్యకారుల డిమాండ్లలో న్యాయం ఎంత? ఈ విషయాలపై బిగ్ టీవీ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కోనపాపపేటలో జరుగుతున్న ఆందోళనకు కారణం ఏంటి? అరబిందో కంపెనీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇదే ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ నుంచి చాలా వరకు అరబిందో కంపెనీ తన ఫ్యాక్టరీ నుంచి నీళ్లు తీసుకోవడంతో పాటు సముద్రంలో మళ్ళీ తిరిగి వ్యర్థాలను బయటికి విడిచిపెడుతుంది. దీనివల్ల మత్స్యకారులకు, మత్స్య సంపదకు, బోట్లకు, వాళ్లకు నష్టం జరుగుతుందనేది ప్రధానమైన ఆరోపణ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదైతే కోనపాపపేటలో ఉన్న పంపింగ్ హౌస్, మరోవైపు సముద్రం ఏ విధంగా తీస్తున్నారని మీకు ప్రత్యక్షంగా బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించబోతోంది. ఒక్కసారి మనం చూడొచ్చు. కోనపాపపేట అంటే ఉప్పాడ కొత్తపల్లి సమీపంలో ఉన్న సముద్రాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సముద్ర తీరాన్ని చూస్తున్నారు. ఇక్కడ అంటే కొన్ని వందల కిలోమీటర్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అరబిందో కంపెనీ ఏం చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న ఏదైతే ఒక పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి మనకి ప్రత్యక్షంగా మనం బిగ్ టీవీ నుంచి మనం చూపించబోతున్నాం. ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ప్రాంతం నుంచి వీళ్ళు ఈ నీటిని తీసుకునే పాయింట్ ఉంది. దీనికి సంబంధించిన పంప్ హౌస్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక పంప్ హౌస్ని ఇది కరోనా టైంలోన అప్పటికప్పుడు నిర్మాణం చేసినట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు అతిపెద్ద పంప్ హౌస్ ఇది. అంటే ఇప్పటి వరకు మీడియా కూడా దీన్ని ఇక్కడికి వచ్చి తీసిన దాఖలాలు లేవు. మనం ఇక్కడ మత్స్యకారుల సహకారంతో ఇక్కడికి వచ్చాం. మనం చూడొచ్చు. పంప్ హౌస్ లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం మీకు బిగ్ టీవీ ప్రత్యక్షంగా చూపించే సాహసానే చేస్తుంది. ఒక్కసారి చూడొచ్చు మీరు. ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పంప్ హౌస్లో. మనం ఒక్కసారి పంప్ హౌస్ సంబంధించి లోపలికి వస్తే అతిపెద్ద పంప్ హౌస్ మనకు కనిపిస్తుంది. ఇది 2 లేయర్లుగా, అంటే ఒకటి కిందిన భూమి నుంచి, అంటే ఇది సముద్ర మట్టానికి కిందిగా ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. అతిపెద్ద మోటార్లు కనిపిస్తున్నాయి, పంపులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వీటి నుంచి నీటిని 2 విధాలుగా, అంటే 2 లైన్లుగా ఈ పైప్ లైన్ వెళ్తుంది. మనం చూడొచ్చు. ఆ పైప్ లైన్ దాదాపు 3.5 అడుగుల వెడల్పుతో ఈ పైప్ లైన్లు మనకి కనిపిస్తున్నాయి. ఈ పైపులు ఇవి 2 కనిపిస్తున్నాయి మనకి. చూడొచ్చు. ఒకటి నాకు కుడివైపుగా కనిపిస్తున్న లైన్ ఒకటి, రెండో వైపు అటువైపు కొద్ది దూరంలో కనిపిస్తుంది. ఈ 2 లైన్లుగా ఇక్కడ ఇంటేక్ పాయింట్ నుంచి తీసుకోవడంతో పాటు సముద్ర జలాలను ఇక్కడ నుంచి అరబిందోకి తీసుకెళ్లడంతో పాటు మరోవైపు అరబిందోలో కెమికల్ యాక్షన్కి సంబంధించిన వాళ్ళకి అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉపయోగించిన తర్వాత తిరిగి దీన్ని సముద్ర జలాల్లో కలపడం అనేది మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్యానల్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఒక ప్యానల్ మనకి కనిపిస్తుంది. ఈ ప్యానల్ బోర్డు ఇదంతా, అంటే దీనికి సంబంధించిన విద్యుత్ కావచ్చు, మిగతా అవసరాలకు కావచ్చు, మొత్తం ఇక్కడ దాదాపు 25 kVకి సంబంధించిన ఒక అతిపెద్ద కెపాసిటర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఇవి కొత్తగా ఏర్పాటు చేసినట్లు మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన మొత్తం మనం చూడొచ్చు. ఒక ప్యానల్ బోర్డు, అంటే ఒక పంప్ హౌస్ నుంచి వస్తున్న రూపంలో మనకి ఇది కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ ప్యానల్ హౌస్. ఇటువంటి పరిస్థితి అంతా ఇక్కడ, అంటే ఇది చట్టబద్ధంగా చేశారనేది వీళ్ళందరూ చెప్తున్నారు. ఇవి ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఈ ప్యానల్ బోర్డు అంతా మనకు కనిపిస్తుంది. దీంట్లోంచి ఆపరేటింగ్, ఇది జనరేటర్కి సంబంధించిన మనకి కేబుల్ నెట్వర్క్ సంబంధించిన ఒక ఆనవాళ్ళు అయితే అతిపెద్దగా మనకు కనిపిస్తున్నాయి.
మొత్తం టోటల్గా చూసుకుంటే ఇక్కడ కొద్దిమంది మాత్రమే సెక్యూరిటీ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారు ఇక్కడ? 2 ఇయర్స్ అండి. ఏం పేరు మీ పేరు? ఎందుకు సార్ ఇప్పుడు అవన్నీ? కాదు, ఏం పేరు మీ పేరు? మీరు ఉద్యోగం చేస్తున్నారు? ఎవరు అడగండి సార్, కాదు, ఇది ఏం కంపెనీలో చేస్తారు ఉన్నాం ఇక్కడ కదండి. మీరు? ఏం చేస్తారు ఇక్కడ? సెక్యూరిటీ అని చెప్పాను కదండి. సెక్యూరిటీ. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి. ఇక్కడ ఈ గ్రామంలో నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి. ఇక్కడ మేము ఉన్నాం, బతుకుతున్నాం కదండి. కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇది చెప్పకూడదా లేకపోతే చెప్పకూడదు ఏమీ లేదు, ఏం జరుగుతుంది మరి అంటే ఏంటి? అంటే ఏం నీటిని తీసుకెళ్లేదా కాదా? మీకు మీకు తెలిసింది చెప్పండి. వాళ్ళు తెలియదు. ఇగో ఇక్కడ హెల్పరు సెక్యూరిటీ ఉన్నామండి సార్. అంటే సెక్యూరిటీ అంటే ఏం జరుగుద్ది ఇక్కడ? ఏం జరగడానికి ఎవరో సామాన్లు తీసుకోకుండా ఉండడానికి తప్ప మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. మరి ఇంజనీర్లు ఎవరైనా ఉంటారు ఇక్కడ? ఏమైనా ఇంజనీర్లు ఎవరు ఉంటారు సార్, హెల్పర్స్ ఉంటారు అంతే. మరి ఇంజనీరింగ్ మోటార్లు ఆన్ చేయడం కానీ దాన్ని ఆఫ్ చేయడం కానీ ఎవరు చేస్తారు? ఇక్కడ ఎవరినన్నా అడగండి సార్, మనకి సెక్యూరిటీకి మాకు ఏం తెలుసో చెప్పండి. ఎవరున్నారో చూపించండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. ఇంజనీరింగ్ వ్యవస్థ ఎవరిదో ఉంటుందా? కంపెనీ ఎక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి? సార్ కంపెనీ ఎంత దూరంలో ఉంటుంది? ఇంజనీర్లు కానీ ఎవరు ఉండరు ఇక్కడ. ఎవరు ఉంటారు వీళ్ళని అడగండి. ఇక్కడికి ఎవరు రారండి. ఎవరు రారా? ఓకే. మీరు ఇక్కడ ఇంజనీర్లు కానీ మరి ఆపరేటింగ్ ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ అంటే అంతా అక్కడ చూసుకుంటారు. ఎక్కడ చూసుకుంటారు? దగ్గరలో ఉంటుంది కంపెనీలో. అంటే అరబిందో కంపెనీలోనా? అక్కడ నుంచే జరుగుతుంది ఆపరేటింగ్. అక్కడి నుంచి అంటే అలా వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడే మాకు ఎవరితో కూడా తెలియదు. మేము ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చానంతే, ఈరోజు వచ్చాను కొత్తగా. షిఫ్ట్లు ఉంటాయండి. ఓకే. షిఫ్ట్ ప్రకారం వచ్చి వెళ్ళిపోతారు. ఓన్లీ మీ సెక్యూరిటీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ మనకి చెప్తున్నది. చాలామంది వీళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ అంటే లీగల్గా జరుగుతుందా ఇల్లీగల్గా జరుగుతుందా ఎంత విషయంలో జరగాలనేది అక్కడ వీళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేదంటున్నారు. కానీ సిబ్బంది మాత్రం మేము ఓన్లీ సెక్యూరిటీ, ఇక్కడ వస్తువులు ఏమీ పోకుండా ఉండడం కోసం మాత్రమే మేము చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ స్థానికులు ఉన్నారు కొంతమంది. మీరు ఆందోళన ఈ పరిసరాల్లో కోనపాపపేటలో చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మీకు ఎంతకాలం నుంచి నిర్మాణం జరిగిందని చూశారు మీరు దీన్ని? మేము గత సంవత్సరం నుంచే దీని నిర్మాణానికి వచ్చిందని మాకు తెలిసిందండి. అయితే వీళ్ళు మాతో ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము కన్స్ట్రక్షన్ లెవెల్లోనే ఇక్కడికి వచ్చి మేము ఆఫ్ చేస్తే మమ్మల్ని వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళు కట్టుకుంటూ పోతున్నారు 2 నెలలు. అంటే ఆపలేదు అసలు? ఆపట్లేదు సార్. మేము ఎంతసేపు పోరాడినా ఆపట్లేదు సార్. దీనికి మేము ఆపమని మా ప్రజల నుంచి ఎంత మొత్తుకున్నా సరే ఇతర అరబిందో ఫ్యాక్టరీ కానీ ఇతర నాయకులు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. దీన్ని ఎవరైనా రాణిస్తారు అసలు? మిగతా వాళ్ళని ఇంత 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 మీరందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు బిగ్ టీవీ వచ్చింది ఇక్కడికి, మిగతా వాళ్ళని రాణిస్తారు అసలు? రానివ్వట్లేదు సార్. ఈ లోపల కనీసం గేటు కూడా మమ్మల్ని దాటనివ్వట్లేదు సార్. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతం అంతా మాదే సార్. మేము మత్స్యకారులు వెండి సముద్రం కూడా మాకే హక్కు సార్. సముద్రం మీద బతికే మాకే ఇలా హక్కు లేకుండా మమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇందులో మీరు సముద్రం పైకి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు? మీరు వెళ్తారా? ఏంటి ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు? ఈ నిర్మాణాలు అంత ముందు ఉండేవా ఈ నిర్మాణాలు అవన్నీ? సార్ ముందు గత పరిమితులను ఒక 2 సంవత్సరాల ముందు నుంచి మేము పోరాడాం సార్. అధికారంగా మమ్మల్ని కొంచెం ఒకసారి మమ్మల్ని ఆఫ్ చేసేసారు. అంటే అంటే కొంతమంది రాజకీయపరంగా భయం వేసి రాలేదు సార్. మేము పోరాడినా సరే కొంతమంది వచ్చేవాళ్ళు కాదు, కొంతమంది రావడం. అప్పుడు మాకు ఈ నిర్మాణాలు ఏవి ఉండేవి కాదు అంతకు ముందు ఎక్కడ? లేవు సార్, అంతకుముందు లేవు. అంతకుముందు లేకుంటే ఉన్నప్పుడు మేము పోరాడినా సరే కానీ కొంతమంది మాతో రాక అవ్వలేదు. అవ్వకపోతే ఇప్పుడు అందరూ ప్రజలను తెలుసుకున్నారు. అంటే సెక్యూరిటీ అంతా పెట్టి ఇవి చేశారు ఈ నిర్మాణం అంతా? సెక్యూరిటీ అంతా మొత్తం బందోబస్తుతో, ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు, పోలీసుతో మొత్తం ఫోర్స్తో బోర్డు తీసుకొచ్చేసి మాకు తెలియకుండా పొగులు కాకుండా నైట్ ఆటోమేటిక్ ఇమీడియట్లో అన్ని ఒడ్డుని అన్ని తెచ్చుకొని నైట్ 24 hours ఒక రోజు మొత్తం లోపల మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ పంప్ హౌస్ దగ్గర చూస్తుంటే మొత్తం నిర్మాణానికి సంబంధించి ఒక సెక్యూరిటీ మనకు కనిపిస్తుంది. మన సెక్యూరిటీ కంటే ఇక్కడ ఈ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఏమీ పోకుండా ఏమైనా ఈ మొత్తం ఏదో పంప్ హౌస్ ఉందో పంప్ హౌస్ని చూస్తారు. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు సెక్యూరిటీలోనే? కాదు, సెక్యూరిటీ అంటే ఇంకా ఇంజనీర్లు ఎవరైనా వస్తారా? మనం చూస్తున్నాం సెక్యూరిటీ మాకు మాట్లాడే రైట్ లేదని చెప్తున్నారు. మనం పంప్ హౌస్ మరొకసారి చూస్తే ఇది దాదాపు ఒక 3-4 అంతస్తులు కింది నుంచి, అంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ తీసుకెళ్లారు దీన్ని. ఒక 3-4 అంతస్తులు మనం మామూలుగా బిల్డింగ్ లెవెల్లో అంచనా వేస్తే దాదాపు 30-40 అడుగుల లోపల నుంచి ఇది ఒక అండర్ గ్రౌండ్ నిర్మాణం చేశారు. ఈ పంప్ హౌస్ వేశారు. ఇవి బయటికి ఎక్కడా కనిపించవు, ఓన్లీ పంప్ హౌస్. మనం చూస్తున్నాం ఒక్కసారి ఈ పంప్ హౌస్ సంబంధించిన ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో ఇది బేస్మెంట్. ఈ బేస్మెంట్ కింద నుంచి అంటే ఆ 30-40 అడుగుల ఏదైతే పంప్ హౌస్ ఉందో ఈ పంప్ హౌస్ పైప్ లైన్ కూడా కింద నుంచి నడుస్తాయి. ఇక్కడి నుంచి ఆపరేటింగ్ జరిగింది. మనకి ఏదైతే సముద్రం ముఖం కనిపిస్తుందో అంటే ఆ ఇసుక దిబ్బల మధ్య నుంచి సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ పైప్ లైన్లని రన్ చేశారు కింద నుంచి. అంటే దాదాపు 30-40 అడుగుల లోపల నుంచి ఈ పైప్ లైన్లన్నీ రన్ అయ్యాయి. నేను వెళ్తున్న మార్గంలోనే, నేను ఏదైతే నడుస్తున్నానో ఈ మార్గం అంతా, ఈ మార్గం కింద నుంచి ఈ పైప్ లైన్లన్నీ రన్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ మనకు కనిపిస్తున్నాయి.
మొత్తం టోటల్గా. ఈ కింద నుంచి అంటే ఇక్కడ మనం చూస్తే మామూలుగా సాధారణంగా ఎవరైనా చూస్తే అంటే ఈ సముద్ర తీరానికి వచ్చి ఎవరైనా చూస్తే కేవలం ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఇసుక మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ ఇసుక కింద ఏముందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఈ ఇసుక కింద దాదాపు 30-40 అడుగుల కింద నుంచి ఈ పైప్ లైన్లు అనేవి రన్ అవుతున్నాయి. అంటే స్పెషల్ ఎకనమిక్ జోన్లో వీళ్ళందరికీ పర్మిషన్లు ఉండొచ్చు. అయితే మత్స్యకారులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. అంటే ఈ పైప్ లైన్ల వల్ల ఏదైతే నీటిని తీసుకుంటున్నారు, మరోవైపు దీనికి సంబంధించిన ఏదైతే వ్యర్థాలని సముద్రంలో వదలటం వల్ల మత్స్య సంపద నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఇది తీసేయాలనేది ప్రధానమైన డిమాండ్. అంటే ప్రజలు ఎవరికి కనిపించట్లేదు. అంటే బయట నుంచి ప్రపంచానికి చూస్తుంటే వీళ్ళ ఆందోళన ఒకటే కనిపిస్తుంది. కానీ ఈ ఆందోళనకు కారణమైన పైప్ లైన్లు అనేవి ఎక్కడి నుంచి ఉన్నాయో తెలియదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా బిగ్ టీవీ మీకు చూపించింది. ఏదైతే సముద్రం దగ్గరలోనే అంటే దాదాపు ఇప్పుడు మనకు కనిపిస్తున్న సముద్రంలోన ఈ భూమి నుంచి రన్ చేసిన తర్వాత దాదాపు 3-4 కిలోమీటర్ల లోపల వరకు ఈ 30-40 అడుగుల దీంట్లో నుంచి వెళ్ళి ఈ పైప్ లైన్లు ఉన్నాయి. అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు. ఏదైతే ఇంటేక్ పాయింట్ మనం చూస్తున్నాం కదా, ఇవి టోటల్గా ఇంత పెద్ద ఏదైతే ఉందో మనకి ఇంటేక్ పాయింట్కి సంబంధించిన ఈ పంప్ హౌస్ కనిపిస్తుంది. ఈ పంప్ హౌస్ నుంచి ఈ విధంగా నీటిని తీసుకెళ్తున్నారు. ఇది అంటే కోనపాపపేటలో జరుగుతున్న ఆందోళన ఎందుకు జరుగుతుంది, అసలు ఈ ఆందోళన ఎందుకు జరుగుతుంది, ఈ పైప్ లైన్లు ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయి అనేది మీకు ప్రత్యక్షంగా చూపించే సాహసాన్ని బిగ్ టీవీ చేసింది. మరిన్ని వివరాలతో బిగ్ టీవీ మీకు ముందు ఈ ఆందోళన ఎందుకు జరుగుతుంది, ఎక్కడి వరకు జరుగుతున్న నష్టం ఏంటనేది ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, కోనపాపపేట నుంచి బిగ్ టీవీ.